ఇట్లా చేయాలని అదైతే విషయం ఉంది అన్న. ఇది ఒకవైపు అసలు బండి సంజయ్ తన పార్టీ ఆఫీస్కు సొంత ఇంటికి వస్తే తప్పేంటని మరికొంతమంది మహిళా కార్యకర్తలను వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక మహిళకు అది కూడా మైనర్ మీద అఘాయిత్యం జరిగింది. బండి సంజయ్కి సంబంధించి పెద్ద ఎత్తున కుటుంబం మీద కూడా విమర్శలు వచ్చాయి. దానికి సంబంధించి ఆరోపణలు రాజీనామా చేయాలన్న డిమాండ్ ప్రధానంగా వచ్చింది. ఒక మహిళగా మీరు ఏం చెప్తారు? ఒక మహిళగా నేను ఏం చెప్తానంటే బండి సంజయ్ గారి మీద ఏ నిందలు రాలేదు. బండి సంజయ్ తప్పు చేయలేదు. బండి సంజయ్ కొడుకు ప్రేమించిండు, అది కామన్. అది ఎందుకంటే ఆ వయసులో చేసేది అది ప్రేమించిండు, ఇద్దరు ప్రేమించుకుని అది జనాలకు అందరికీ తెలుసు. కానీ అయినా కానీ దాని అపోజిషన్ ఏంటిదంటే దాన్ని ఒక రకంగా చిత్రీకరించి చూపిస్తున్నారు. అది నిజాలు అన్నీ బయటపడతాయి, అన్నీ బయటకు వస్తాయి. ఇవన్నీ అయిపోయిన రోజు అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు బండి సంజయ్ క్షమాపణ చెప్తారా? కాదు కదా. కాబట్టి ఇప్పుడు ఏంటిదంటే అబ్బాయి చేసింది తప్ప ఒప్ప అనేది కోర్టు తీరుస్తుంది. కోర్టు నిర్ణయం కోర్టుకు అప్పచెప్పేసిర్రు, ఆ కోర్టే తీరుస్తుంది. ఎందుకంటే అప్పచెప్పేసిండు కదా కొడుకుని. అప్పచెప్పేసినాక ఇప్పుడు ఏంటంటే ఆయన బాధ్యత ఇది, ఆయన బాధ్యత. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బండి సంజయ్తో అడుగులు నడిచిన వాళ్ళం మేమందరం. కాబట్టి బండి సంజయ్ అంతే అభిమానం ఎప్పటికీ చచ్చిపోదు, ఎప్పటికి పోదు. ఎందుకంటే బండి సంజయ్ లైఫ్లో తప్పు చేయడు. అది మాకు తప్పు చేసిండని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ బండి దీనికి నైతిక బాధ్యత వహించాలి, కుటుంబాన్ని సరిగా చూసుకోలేదని చెప్పి విమర్శలు చేసి. బీఆర్ఎస్ ఏంటిదండి? బీఆర్ఎస్ ఏంటి చెప్పండి? కూరగాయల మార్కెట్లో పుచ్చిపోయిన కూరగాయలు ఉంటాయి చూడండి, ఆ రకం బీఆర్ఎస్లో ఎవరు తప్పు చేయలేదు, ఎవరు తప్పు అది కుళ్ళిపోయిన మార్కెట్. అది కుళ్ళిపోయిన మార్కెట్. అందులో అందరు తప్పులు చేసిండ్రు, ఎంతమంది చేయలేదు? డ్రగ్స్ కేసులు కాలేదా? ఈ అమ్మాయిల కేసులు కాలేదా? అట్లాంటప్పుడు వాళ్ళు ఏమైనా రాజీనామా చేసిరా? వాళ్ళు ఏం చేయలేదు కదా. ఇదేంటంటే దీనికి దానికి ముడి పెట్టద్దు. ఎందుకంటే ఇది ఆయన మర్డర్ చేయలేదు, బండి సంజయ్ కొడుకు డ్రగ్స్ తీసుకోలేదు, దాని డ్రగ్స్ వ్యాపారం చేయలేదు. చేసింది ఒకటే ఆ పిల్లగాని ఏజ్కి తగ్గట్టు ఏది ఉందో ప్రేమించిండు. ఆ ప్రేమ మంచిగా ఉన్నన్ని రోజులు అంత బాగానండి, ఎవరికి తెలియలే కదా. వీళ్ళకైతే తెలియదు, ఎందుకంటే వీళ్ళకి తెలిసి ముందుట్లోనే ఆపేసేటోళ్ళు. కానీ ఆ పిల్ల తల్లిదండ్రులకు తెలిసే జరిగింది కదా, తెలిసి చేయించారు. అంటే వాళ్ళు ఒక రకంగా ఒక పద్మవ్యూహం అభిమన్యుడిలాగా పోయి మా వాడు చిక్కిపోయిన తప్పితే ఏం లేదు. అందులోకెళ్ళి బయటికి వెళ్ళడనే సమస్య లేదు. కాబట్టి అది బండి సంజయ్ తప్పు కాదు, అది బండి సంజయ్ తప్పుగా చూడొద్దు. ఎందుకంటే బండి సంజయ్ మంచి నాయకుడు. బండి సంజయ్ లేకపోతే తెలంగాణలో బీజేపీ ఏముంది? అదే బండి సంజయ్ని ఇప్పుడు పార్టీ కేంద్ర మంత్రి పదవి నుంచి తీసేస్తుంది అనేది కూడా చర్చకు వచ్చింది. అలాంటిది జరిగితే ఏం చేస్తారు మీరు బండి సంజయ్ కార్యకర్త? బండి సంజయ్ని చర్చ అనేది అది తప్పు. ఎందుకంటే బండి సంజయ్ లాంటి నాయకుడు లేడు కాబట్టి బండి సంజయ్ని తీసేస్తారు అనేది ఎక్కడ కూడా లేదు. అది ఏంటంటే వీళ్ళ కళలు. వీళ్ళు ఏంటిదంటే ఏదో ఒకటి అంటే ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు, అరెస్ట్ చేయాలి, అప్పచెప్పాలి అన్నారు. అది అయిపోగానే ఏం చేశారు? ఇంకా వేరే కుంపట్లేదు కాబట్టి ఇంకొక కుంపటి పెట్టుకొని ఇప్పుడు బండి సంజయ్ని మినిస్ట్రీ పదవి నుంచి తీసేస్తున్నారు. అంటే వీళ్ళకే తెలుసా? మాకు తెలియదు, వీళ్ళకి తెలుసా? మా కార్యకర్తలకు ఇంతమంది కార్యకర్తలు వచ్చిరంటే బండి సంజయ్ని తీసేస్తున్నారంటే ఇంతమంది కార్యకర్తలు ఉంటారా చెప్పండి? ఎందుకంటే అందరూ బీజేపీ జెండా మోస్టోలే కదా. అందరూ ఒక వ్యక్తి మీద ప్రేమతో పనిచేయట్లేదు, ఇక్కడ జెండా మీద ప్రేమతోనే పనిచేస్తున్నారు. కాబట్టి అయినా కానీ ఈరోజు ఇంతమంది వచ్చిర్రు అని అంటే ఇవాళ బండి సంజయ్ని తీసేస్తారు, మినిస్ట్రీ పోతే, ఇవన్నీ కథలు. వీళ్ళన్నీ ఏంటంటే ఊహాగానాలు, వీళ్ళన్నీ ఏంటంటే కల్పిత కథలు. ఎందుకంటే ఏదో ఒకటి కావాలి మ్యాటర్. వాళ్ళకు ఏమైనా మునిగిపోయినండి, కారు మొత్తం మునిగిపోయినండి. అది బయటికి రావడానికి వీళ్ళకి ఏంటిదంటే అది డూప్తాయి ఓకో తినికేక సహారా అన్నట్టు ఇది ఒకటి దొరికింది. దీన్ని పట్టుకొని బయటకు వస్తున్నారు. వాళ్ళు ఎన్ని రోజులు పట్టుకొని వస్తారండి? ఎన్ని రోజులు సాగదీస్తారు? ఇది ఎన్ని చూడలేదు మనము, పెద్ద పెద్ద కేసులే చూడలేదు. ఇది చిన్న కేసు. కాకపోతే ఏంటిదంటే అమ్మాయి మైనర్ కాబట్టి మనకు ఇబ్బంది అయింది తప్పితే. మైనర్కు సంబంధించిన అంశంలో నేను పోక్సో కేసు చాలా 20 ఏళ్ళ వరకు జైలు శిక్ష అది ఇది అనేది కొంత చర్చ. అది మీరు చిన్న కేసు అంటే చిన్న కేసు అంటే జనాలకు అందరికీ తెలుసు ఉందండి. చట్టపరంగా అది పెద్ద కేసు, కానీ జనాలకు అందరికీ తెలియదా? మీరు చెప్పండి. ప్రతి ఒక్క మనిషి తనకన్నా గుండె మీద చెయ్యేసుకొని చెప్పమండి, ప్రతి తల్లిని చెప్పమానండి, ప్రతి తండ్రిని చెప్పమానండి గుండె మీద చెయ్యేసుకొని. ఎందుకంటే ప్రేమించడం తప్పు అనేది అంటామా మనం? ఎందుకంటే ఆ పిల్ల తిరిగిన రోజులు పబ్బులు అన్నీ తిరిగింది కాబట్టి మేజర్ అనుకుని ఉంటాడు. అది మైనర్ అని తెలిస్తే అంటే ఆ పిల్లోడికి కూడా నిజమేంటంటే ఆ పిల్లోడికి మైనర్తో తిరిగితే ఇవన్నీ అయితేనే లెక్కలు తెలిసి ఉంటే ఆ పిల్లోడు చాలా పథకంతో వెళ్ళినోడైతే మైనర్ అమ్మాయితో తిరగడు కదా. పథకం లేదు, ప్రేమ అనేది ఉంది కాబట్టి జరిగింది, అంతే అనుకొని మనం విజయాలు. కానీ దాన్ని పెద్దగా ఇది చేసుకొని ఇది కేసు ఇది అనేసి బండి సంజయ్ని దించేస్తాననేది ఇది అన్ని కథలు. ఇవన్నీ ఏమి జరగదు. బండి సంజయ్ ఇప్పటికి కూడా ఉంటాడు, ఆయన నాయకుడు. ఆయనతో పాటు మేమందరం కూడా ఉంటాము. మా కార్యక్రమాలు మాకు వస్తే కొన్ని రోజులు ఇవన్నీ మాకు వస్తాయి. ఎందుకంటే పిల్లల్ని కన్నాం కాబట్టి, పిల్లలు రాతలను కనలేదు కదా, పిల్లల్ని కన్నాము. కానీ వాళ్ళని ఏంటిదని చేయలేదు అంటే సంజయ్ ఏంటిదంటే జనం మీద బలం ఎక్కువ పెట్టిండు, జనం మీద దృష్టి ఎక్కువ పెట్టిండు కాబట్టి ఎక్కడో తప్పిండు అని ఆయన కూడా బాధపడుతుండు. నా పిల్లలు నేను ఇది చేసుకోలేకపోయినా తప్పిండు అని బాధపడుతున్నాడు. కాబట్టి రాను దీంట్లో ఏదో ఇది చేస్తాము.
దానికి ఇంత పెద్ద ఇది చేసేసుకొని చాలా తగ్గించాలి. ఇప్పుడు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఏంటిదంటే వాళ్ళ మీద ఎన్నో వందల కేసులు ఉన్నప్పుడు మాట్లాడిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతారంటే కేవలం ఏంటిది సంజయ్ దృష్టిలో పెట్టుకుంటున్నారు, మేము రావాలి ముందుగానే దృష్టిలో పెట్టుకుంటారు. కానీ ఒక అమ్మాయి బలి అయిపోతుంది. దీంట్లో ఏమవుతుంది, వీళ్ళ ఆ పిల్లకి మనం మంచి చేస్తున్నారు వాళ్ళు, మీరు చెప్పండి. ఆ పిల్ల కోసం మాట్లాడి ఆ పిల్లకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు కదా. ఇప్పుడు తల్లిదండ్రులు చేసిండ్రు, తల్లిదండ్రులు తప్పది, తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు. ఇప్పుడు ఏ కేసు మీద కూడా ఏదన్నా నేను డిమాండ్ చేస్తున్నా ఏంటిదంటే ఒకవేళ రేపు భగీరథకి ఏ శిక్ష పడుతుందో అదే శిక్ష పిల్ల తల్లిదండ్రులకు కూడా పడాలి. ఇది అసలు పిల్ల తల్లిదండ్రులకు సైతం కూడా అదే శిక్ష ఏదైతే పడుతుందో ఆ భగీరథకు సంబంధించి అదే శిక్ష పడాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా బీజేపీలో ఉన్నటువంటి మహిళామణులు ఎవరు కూడా మాట్లాడట్లేదు, ఎందుకు మౌనంగా ఉన్నారని చెప్పి ప్రధానంగా వచ్చినటువంటి ప్రశ్న. అట్లేం లేదు, అందరం మాట్లాడుతున్నాము. ఎక్కడి నుంచి కూడా మహిళామణులు ఇది కేసు అన్నప్పుడు బయస్ చేయకండి, అంటే ఫిమేల్ మేల్ కిందకి తీసుకోకండి. పోక్సో కేస్ ఈజ్ ఫర్ బోత్ ద సైడ్స్ ఉంటుంది. మైనర్ మేల్కి ఉంటుంది, మైనర్ ఫిమేల్ కూడా ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ దట్ మహిళలు మాట్లాడట్లేదు అనేది మాత్రం స్టేట్మెంట్ బ్యాక్ తీసుకోండి. బాగా ట్రోల్ చేసిండ్రు, ఓకేనా? మహిళా మనులు ఎవరు మాట్లాడట్లేదు అనేది కూడా చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. మై సెల్ఫ్ నేనే 4-5 మీడియా ఛానల్స్లో మాట్లాడాను. అట్లాంటిది ఎక్కడ జరగలేదు. మా వరకు వచ్చినప్పుడు ఎందుకు మాట్లాడము? అక్కడ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేసు తెలియంది ఎక్కడ ముందే ఉరుకుట్టొచ్చి ఎందుకు మాట్లాడాలి? ఇట్స్ ఏ కంప్లీట్లీ ఒక మైనర్ ఇష్యూ, మైనర్ దాని గురించి పోక్సో కేసు. అది కూడా కేసు ఒకసారి ఎఫ్ఐఆర్ అయినప్పుడు సెక్షన్ ఉన్న దాని మీద బెయిలబుల్ సెక్షన్, దాని మీద మాట్లాడేటప్పుడు ఒక తీరుగా ఉంటుంది. సెక్షన్ ఆల్టర్ అయింది, అది కూడా ప్రెషర్ తోటి ఆల్టర్ అయింది. ఆ ప్రెషర్ ఆల్టర్ అయినప్పుడు మేము కోణంగా అంటే కంప్లీట్ సబ్జెక్ట్ తెలియంది మాత్రము ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్ అండి. ఇది కంప్లీట్ ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్. ఒక మైనర్కి ఇంత ఓపెన్ పబ్లిక్గా ఇమేజెస్ పెట్టేసుకొని కొన్ని ఛానల్స్ అయితే వాళ్ళు కావాలని చెప్పేసి జైల్లో ఏం జరుగుతుందో కూడా వాళ్ళు క్రియేట్ చేసి చెప్తున్నారు. అంటే ఇక్కడనే ఆ ఛానళ్ళని లోపటేయాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే ఇట్స్ అ పబ్లిక్ డొమైన్ కాదు ఇది పోక్సో కేసు. ఇది పబ్లిక్ తల్లి ఇచ్చిన స్టేట్మెంటు ఆఫ్టర్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దాని 6-7 పేజెస్ ఏదో ఇచ్చి పబ్లిక్ డొమైన్. హౌ కెన్ దే పబ్లిక్లో పెడతారు అనేది చూడండి. ఎందుకంటే ఒక అమ్మాయి విషయంలో తల్లి పెట్టింది కూడా బయటికి రావద్దు. అంటే అతను ఇచ్చిందా పోలీస్ స్టేషన్కి, లేదంటే సంబడి క్రియేట్ చేసిండ్రా? దట్ ఈస్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ రోల్. మోర్ ఓవర్ ఇంకోటి ఫస్ట్ నుంచి కూడా చూడండి, ఆ అబ్బాయికి పోలీస్ స్టేషన్ నుంచి అసలు నోటీస్ వెళ్ళిందా? కేసు బుక్ అయినప్పుడు వాళ్ళు ఇంకొకటి స్టేట్మెంట్ ఇచ్చారు తప్పుగా, ఏమంటే 7 hours 8 hours కూర్చోబెట్టి కంప్లైంట్ని తిరగరాసారు. ఇట్స్ అ మీనింగ్లెస్. ఎందుకంటే ఒకసారి మనం ఒక కంప్లైంట్ ఇస్తున్నప్పుడు జనరల్ పబ్లిక్కి కంప్లైంట్ ఎట్లా అయిపోయింది. ఇప్పుడు తను జైలుకు వెళ్ళాడు, ఏం చెప్పాలనుకుంటున్నాను పాపం? హీ విల్ గెట్ ద బెయిల్ డెఫినెట్లీ. ఇట్స్ అ కాన్స్టిట్యూషనల్ రైట్, దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. అది ఫస్ట్ పాప విషయంలో ఏం చెప్తారు? ట్రయల్కి వచ్చినప్పుడు 161 స్టేట్మెంట్ కానీ 164 ఆమె వచ్చి అక్కడ కోర్టులో వచ్చి మెజిస్ట్రేట్ ముంగట చెప్పేది హిడెన్ కెమెరాలో ఉంటుంది కాబట్టి మేము అది పబ్లిక్లో చెప్పకూడదు. ఫస్ట్ థింగ్ అట్లా అని చెప్పేసి ఊహించుకొని అన్యాయం జరిగింది అంటే లైక్ ఇప్పుడు నేను అన్యాయం కిందకి వస్తే ఏంటంటే హాయ్ అని చెప్తే కూడా తప్పు, లేకపోతే ఫ్రెండ్షిప్లో తిరిగితే కూడా తప్పు అని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు కాలేజీ స్టూడెంట్స్ అందరూ కూడా ఫ్రెండ్షిప్లో మనకు తెలియకుండా ఏం లేదు, ఓపెన్గానే తిరుగుతున్నారు, తిరిగి ఫొటోస్ తీసుకుంటున్నారు, వీడియోస్ ఫొటోస్ వీడియోస్ పెట్టినంత మాత్రం ఇట్స్ సెక్సువల్ కంటెంట్ అని చెప్పి చూపిస్తున్నారు. చూసిండ్రా? అది పెద్ద డ్రామా అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వీడియోని ఫోటోని పట్టుకొని వీళ్ళిద్దరికి ఉంది అంటే ఇప్పుడు మీరు నేను ఇక్కడ నిలబడ్డాం అన్నంత మాత్రం ఇట్స్ నాట్ ఎ క్రైమ్ కదా. విత్ ఇన్ ద 4 walls ఉన్నారా అంటే ఇట్స్ నాట్ ఎ క్రైమ్ కదా. మెసేజ్లు కూడా చూడండి, వాట్సాప్ మెసేజ్లో నువ్వు ఇక్కడికి రా, ఈ టైంకి రా అంటే ఇట్స్ అ కంటెంట్ సెక్చువల్కా క్రైమ్ అనేది. ఇంకోటి నేను మీడియా ముంగట ఒక వర్డ్ చెప్పొద్దు, సెక్చువల్గా అమ్మాయిని ఇబ్బంది మీద వన్స్ కమిట్ అయ్యింది అన్నప్పుడు